తన ప్రభు బల్ల ఆరాధన ఉంది కనుక మొదటి రోజుల గ్రంథం 19వ అధ్యాయంలో చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక ప్రవక్త కనిపిస్తున్నారు. ఆ ప్రవక్త పేరు ఏలియా. ఏలియా ఒక రోషం కలిగినటువంటి ప్రవక్త. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు, కానీ ఏలియా ఒక భిన్నమైన ఒక ధైర్యశాలి. మనలాంటి మనుషుడే కానీ తనలో ఒక అమితమైన భక్తి దేవుని ఎడల కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు, రోషం కలిగినటువంటి పరిచర్య చేయటానికి సిద్ధపడి ప్రాణాలకు తెగించి పరిచర్యకు వచ్చినటువంటి వ్యక్తి ఏలియా. ఒక సందర్భంలో మనం చూస్తాం, 450 మంది బయలుదేవతను ఆరాధించే ప్రవక్తలందరూ ఒక పక్క నిలబడితే ఏలియా ఒక్కడే ఒక పక్క నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒక ఛాలెంజ్ వేశాడు. ఏమిటా ఛాలెంజ్ తెలుసా? ఈ 450 మంది కాదు ఈ ఛాలెంజ్ వేసింది, ఏలియానే. దేవుని పక్షంగా నిలబడిన ఏలియా విసిరిన ఛాలెంజ్ ఏంటో తెలుసా? బలిపీఠం కట్టండి, దాని మీద పశువుని వధించండి, నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశం నుంచి వస్తే అదే వాళ్ళే నిజమైన దేవుడు. అలా కాకుండా నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే నేను చెబుతున్న దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. వినండి, ఈ 450 మంది బయలు ప్రవక్తలకి యెజబేలు అనే రాణి గారి సపోర్ట్ ఉంది. ఎవరి సపోర్ట్ ఉంది? ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాణి గారి సపోర్ట్ ఉంది 450 మందికి. రాజుగారు ఆహాబు సపోర్ట్ ఉంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల సపోర్ట్ ఉంది. ఎందుకంటే యెహోవా దేవుణ్ణి మర్చిపోయి ఆల్రెడీ ఇశ్రాయేలు జనాంగమంతా ఈ 450 మంది బయలు ప్రవక్తలు ఏదైతే చెబుతున్నారో అదే దేవతను ఆరాధిస్తున్నారు. అనగా ఈ 450 మంది దేవతను మొక్కుతున్న వీళ్లకు రాణిగారి సపోర్ట్ ఉంది, రాజుగారి సపోర్ట్ ఉంది, రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కడి సపోర్టు ఉంది. కానీ ఒకే ఒక పక్క నిలబడ్డాడు ఏలియా. ఏలియాకి రాజుగారి సపోర్ట్ లేదు, రాణిగారి సపోర్ట్ లేదు, ఇశ్రాయేలు ప్రజల సపోర్టు లేదు. వాళ్ళ అమ్మ కనిపించదు, నాన్న కనిపించడు, ఏలియా శిష్యులు కనిపించదు, ఎవరు కనిపించరు. ఏలియా ఒక్కడే ఒక పక్క నిలబడ్డాడు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరే చెప్పాలి. ఒకవేళ ఏలియా ప్రార్థన చేసిన వెంటనే అగ్ని ఆకాశం నుంచి రాకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? చెప్పాలి. ఏలియాని బ్రతకనిస్తారా? ఏలియా బతికే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రభునందు ప్రియులారా, 3.5 సంవత్సరాలు వర్షం ఆపేశాడు. నువ్వే ఒకవేళ ఏలియా చేసిన ప్రార్థనకు వెంటనే దేవుడు జవాబు ఇవ్వకపోయినా, కొంచెం అటు ఇటుగా జరిగినా, దాన్ని మీరు గమనించాలి. ఆ రోజే చివరి రోజు. ఎవరికి? ఏలియాకి. అయినా ఎవ్వరి సపోర్టు, నా వెనకాల ఎవ్వరూ లేరని తెలిసినా ధైర్యంగా 450 మంది ఒక పక్క నిలబడితే ఏలియా మరొక పక్క నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రభువును ప్రియులారా, ఎందుకు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నదో తెలుసా? అంత ధైర్యవంతుడు, అంత రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా. ప్రభువును ప్రియులారా, జరిగిందేంటో మనందరికీ బాగా తెలుసు. వాళ్ళు ప్రార్థన చేశారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు జవాబు రాలా. కానీ ఏలియా ప్రార్థన చేసి ముగించగానే ఆకాశం నుంచి దేవుడు అగ్నిని పంపించాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం మీద ఉన్న బలి పశువు మీదకి అగ్ని వచ్చింది. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని వాళ్ళందరూ చూశారో, రాణిగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, రాజుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ప్రభువును ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా గట్టిగా కేకలేయటం మొదలు పెట్టారు. ఏమిటో తెలుసా? యెహోవాయే దేవుడు. దేవునికి స్తోత్రం. యెహోవాయే దేవుడు అని గట్టిగా వాళ్ళందరూ కేకలు వేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు హీరో అయిపోయాడు ఈయన. ఎవరో చెప్పాలి. ఏలియా హీరో అయిపోయాడు. అన్నా, నువ్వు మామూలుడు కాదన్నా. నువ్వు మాట చెప్తే 3.5 సంవత్సరాలు వర్షమే ఆగిపోయింది. ఒక్క చిన్న ప్రార్థన చేసావంతే ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది. ఇప్పుడున్న జనమంతా ఏలియా సపోర్ట్కి వెళ్ళిపోయారు. ఏలియా వెనకాల వెళ్ళిపోయారు. పట్టుకుంటారా వాళ్ళందరినీ. 450 మంది బయలు ప్రవక్తలందరినీ చంపించేశాడు కర్మేలు పర్వతం మీద. మరలా ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షాన్ని దేవుడు తిరిగి పంపించాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇది చరిత్రలో లిఖించబడిన ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం. దేవునికి స్తోత్రం. ఏ ప్రవక్త జీవితంలోనూ ఇది జరగల.
కేవలం ఏలియా మాత్రమే, కేవలం ఏలియాకి మాత్రమే దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తరతరాలలో నిలిచిపోయే గొప్ప విజయాన్ని ఏలియా ఖాతాలో వేశాడు. ఏలియా ఫేమస్ అయిపోయాడు. ప్రభునందు ప్రియులారా, ఇంత విజయాన్ని, ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని, ఇంత విక్టరీని దేవుడు ఏలియాకి ఇస్తే గమనించండి, ఏలియా సంతోషించాలా బాధపడాలా? చెప్పండి అమ్మా. ఏలియా ఆనందించాలా దుఃఖపడాలా? ఏలియా సంతోషించాలా కూర్చుని ఏడవాలా? ప్రభునందు ప్రియులారా, కానీ ఏలియా సంతోషించట్లేదు. ఏలియా ఆనందించలేకపోతున్నాడు. కారణం తెలుసా? సాతానుగాడు ఏలియాని ఆనందించనివ్వకుండా ఆపేశాడు. ఎందుకు తెలుసా అండి? ఒకవేళ ఏలియా గనక జరిగిన విజయాన్ని బట్టి ఇలాగే ఆనందిస్తూ వెళితే దీనికంటే గొప్ప కార్యాలు ఇంకా చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. సాతానుగాడి ఉద్దేశం ఏంటో తెలుసా అండి? దేవుడు మనల్ని దీవించినా మనల్ని ఆనందించనివ్వడు. దేవుడు మనకు ఒక విజయాన్ని ఇచ్చినా మనల్ని ఆనందించనివ్వడు. ఎందుకు తెలుసా? ఆనందించటం ప్రారంభిస్తే మనం ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇప్పుడు గనక ఈ విక్టరీతో ఏలియా ఇలాగే సంతోషిస్తూ ఉంటే ఇప్పుడు ఏదైతే కార్యం చేశాడో ఇంతకంటే గొప్ప కార్యాన్ని చేసేస్తాడు. కాబట్టి ఏలియా జీవితంలో ఆనందం లేకుండా చేసేశాడు, సంతోషం లేకుండా చేసేశాడు. యెజబెలు అనే రాణిని పంపించి ఒక వార్నింగ్ ఇప్పించాడు, మనసులో భయాన్ని తీసుకొచ్చాడు. మరణమే తథ్యం అనే అంత ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. బద్రీ వృక్షం కింద కూర్చొని సంతోషించాల్సిన, ఆనందించాల్సిన ప్రభునందు ప్రియులారా ఏలియా ఇప్పుడు ఏడుస్తున్నాడు. నాయనా, నేను రెడీ, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నన్ను తీసేసుకో. ప్రభునందు ప్రియులారా, ఏలియా ఎంత గొప్ప విజయాన్ని చూసినా సాతానుగాడు ఆనందించనివ్వట్లా. ఎందుకు తెలుసా? ఆనందిస్తూ ఉంటే ఏలియా ఆ ఆనందంలో మరిన్ని గొప్ప కార్యాలు చేసేస్తాడు. దావీదు జీవితాన్ని మీరు గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని ఒక అద్భుతాన్ని దావీదు చిన్న వయసులోనే చేసేసాడు. గొల్యాతును చూసి అందరూ భయపడుతున్నప్పుడు గమనించండి, గొల్యాతు ఎదురుగుండా నిలబడి గొల్యాతుని ఒడిసెలు పెట్టి కొట్టి చంపేశాడు. ఇది తెలిసిన వెంటనే దావీదు ఫేమస్ అయిపోయాడు. అమ్మో, యెషై కొడుకట, ఆ దావీదు మామూలుడు కాదట. ప్రపంచంలో ఇన్ని రాజ్యాలున్నా ఎవ్వడూ గొల్యాతు ముందు నిలబడలేకపోయాడు. కానీ ఈ బుడ్డోడు, ఈ దావీదు వెళ్ళి గొల్యాతును చంపేశాడట. రాజ్యం అంతా ఫేమస్ అయిపోయాడు. ఎంత విజయం అండి, ఎంత విక్టరీ అండి. దావీదుని రాజ్యం అంతా పొగిడారు. ఎంత సంతోషించాలండి దావీదు, ఎంత ఫేమస్ అయిపోయాడండి దావీదు. అలా ఆనందించే లోపే సాతానుగాడు ఒక టార్గెట్ చేసేసాడు. ఎందుకు తెలుసా? దావీదు ఇలాగే ఆనందిస్తూ వెళితే ఇంకా గొప్ప కార్యాలు చేసేస్తాడు. వెంటనే సౌలుని పైకి లేపాడు. సౌలు విషపు చూపు చూడడం స్టార్ట్ చేశాడట. దావీదుని తరమటం స్టార్ట్ చేశాడట. ప్రభువుని ప్రియులారా, ఆనందించటం ప్రారంభించిన వెంటనే ఒకడికి నచ్చదు. ఎవరికి? సాతానుగా. ఎందుకు తెలుసా? మనం ఆనందించటం ప్రారంభిస్తే దేవునిలో మరింత గొప్పగా జీవిస్తాం. అపోస్తలుడైన పౌలు పరిచర్యను మీరు గమనించండి. ఒక ప్రాంతంలో రోమ్ అనే పట్టణానికి వాళ్ళందరూ ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నప్పుడు ఆ నావ ఒక భయంకరమైనటువంటి సముద్రంలో చిక్కుకుపోయింది. అందరూ చచ్చిపోతామనే ఆలోచనలోనికి వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో కుర్చీలు ఇక్కడ ఉన్నాయి, తీసుకునేయండి. అలాంటి సమయంలో ప్రభునందు ప్రియులారా, పౌలు ముందుకొచ్చి, అన్నా మీరెవరు భయపడకండి, మీరెవరు కంగారు పడకండి, మా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మనల్ని కాపాడతాడు అని పౌలు ముందుకొచ్చి అందరి తరపున, అనగా ఆ ఖైదీలందరి తరపున, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లందరి తరపున నావలో ముందుకొచ్చి నిజమైన దేవునికి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు, అన్నా మీరెవ్వరూ కంగారు పడకండి, మా దేవుడికి నేను ప్రార్థన చేశా, ఆ దేవుడు నాతో చెప్పాడు, మనలో ఎవ్వడు చచ్చిపోడు. దేవునికి స్తోత్రం. ఎలాగైతే పౌలు ప్రార్థన చేశాడో అలాగే వాళ్ళందరూ సముద్రం నుంచి బయటపడ్డారు. దేవునికి స్తోత్రం. ఒక్క ఖైదీ చచ్చిపోలా, ఒక్క పోలీస్ ఆఫీసర్ చచ్చిపోలా. గమనించండి, ఇప్పుడు పౌలు ఫేమస్ అయిపోయాడు. అన్నా నువ్వు మామూలుడు కాదన్నా, మీ దేవుడు మామూలు దేవుడు కాదన్నా, ఎంత గొప్ప విజయం అన్నా నీది. నువ్వు ఏదైతే చెప్పావో
ఎగ్జాక్ట్గా అదే జరిగిందన్న. ప్రభునందు ప్రియులారా, ఎంత విజయం, ఎంత ఆనందం, ఎంత సంతోషాన్ని అనుభవిస్తూ ఆ ఒక ద్వీపానికి వెళ్ళారట వాళ్ళందరూ. ఎలా వెళ్ళాడో లేదో సాతాను గడికి నచ్చలా, పౌలు ఆనందించడం నచ్చలా. ఎందుకో తెలుసా? పౌలు కలిగిన విజయాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటే మరింత గొప్ప పరిచర్య చేసేస్తాడు. కాబట్టి వెంటనే పౌలుని ఆపేయాలి. ఒక ద్వీపానికి అలా వెళ్ళారో లేదో వెంటనే ఒక విషసర్పాన్ని పంపించాడు సాతానుగాడు. పౌలు చేతిలో ఆ విషసర్పాన్ని చుట్టేసుకుంది. ఎప్పుడైతే పౌలు చేతికి ఆ పాము చుట్టుకుందో చుట్టూ ఉన్న ద్వీపవాసులు అంటున్నారు, అయ్యో వీడు మామూలుడు కాదు, పాపిస్తోడు, ఏదో నరహత్య చేస్తుంటాడు, వీడు ఒక నరహంతకుడు. గమనించండి, పౌలు గొప్ప విజయాన్ని చూశాడు. ఆనందించాలోపే సాతానుగాడు ఆనందించనివ్వకుండా ఒక విషసర్పాన్ని పంపించేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తీసం తీసుకుని ఒడ్డుకొచ్చాడు యోర్దాను నదిలో. పావురు ఆయన మీదకి వచ్చి వాలింది, ఆకాశం తెరవబడింది. తండ్రి అయిన దేవుడు ఒక మాట చెబుతున్నాడు. ఏమిటో తెలుసా? ఈయన నా ప్రియ, ఈయన యందు నేను అబ్బా, ప్రపంచంలో ఎవ్వరి బాప్తిస్మము ఎంత ఘనంగా జరగలేదండి. ఎంత గొప్ప విజయం అండి యేసు ప్రభువుది. ఎంత ఆనందించాలండి ఈ మాటకి. ఆకాశం తెరవబడి సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఎంత ఆనందించాలండి యేసు ప్రభు, ఎంత సంతోషించాలండి యేసు ప్రభు. అలా ఆనందించే లోపే సాతానుగాడు లేదు ఈ ఆనందాన్ని ఈయన కొనసాగిస్తే, ఈ సంతోషాన్ని ఈయన కొనసాగించడానికి నేను అవకాశం ఇస్తే మరింత గొప్ప కార్యాలు ఈయన చేసేస్తాడు. కాబట్టి ఎలాగైనా యేసు ప్రభువుని ఆపేయాలి. గమనించండి, ఆ ఆనందాన్ని అనుభవించే లోపే బైబిల్ చెబుతుంది, ఒక అరణ్యంలో యేసు ప్రభు వెళ్ళిన వెంటనే సాతానుగాడు అక్కడికి వచ్చేసాడు. ఒక శోధన తర్వాత ఒక శోధన తర్వాత మరొక శోధన. ప్రభువు ప్రియులారా, ఎందుకు ఇవన్నీ చెబుతున్నానో తెలుసా? మనం దేవుడిచ్చిన విజయాన్ని మనం ఆనందించటం సాతానుగాడికి నచ్చదు. అలా ఆనందించడానికి మనల్ని విడిచిపెడితే మనం మరింత గొప్పగా జీవిస్తాం, మరింత గొప్పగా వాడబడతాం, మరింత ఆత్మీయతలోనికి వెళ్ళిపోతాం, మరింత ప్రార్థన చేసేస్తాం. నేను చదువుకునేటప్పుడు గురుకుల పాఠశాలలో, ఆరుగొల్లు గురుకుల పాఠశాలలో నేను చదువుకున్నాను. నా 7th క్లాస్లో మేము ఒక క్రికెట్ టీం అనమాట. మేమందరం చదువు తక్కువ ఉన్న వాళ్ళందరూ క్రికెట్ ఆడుకునే వాళ్ళం. మేమందరం ఒక క్రికెట్ టీంని ఫామ్ చేసాం. ఒకరోజు ఆడి 8th క్లాస్ వాళ్ళ మీద మ్యాచ్ ఆడాం అందరం కలిసి. అంటే 7th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కలిసి, మాకంటే సీనియర్స్ ఎవరు 8th క్లాస్ పిల్లల మీద క్రికెట్ ఆడాం. అందరూ అన్నారు, రే పిల్లకాయలారా మీరు ఓడిపోతారా, వాళ్ళు ఎప్పటి నుంచో ఆడుతున్నారు క్రికెట్ అన్నారు. కానీ ఈ 7th క్లాస్లోగా మేమందరం 8th క్లాస్ మీద ఆడినటువంటి ఆ టీంలో మేమే గెలిచాం. దేవునికి స్తోత్రం, మేమే గెలిచాం. మా అందరికీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఎక్కడ లేని ఆనందం. 6th క్లాస్ వాడి మీద గెలిస్తే అంత ఆనందం రాదు. ఎవరి మీద గెలిచాం మేము? మాకంటే సీనియర్స్ అందరికి చెప్తాడు, 8th క్లాస్ వాళ్ళు కొట్టాం తెలుసా మేము మొన్న. కొట్టడం అంటే మ్యాచ్లో 8th క్లాస్ వాళ్ళ మీద గెలిచాం తెలుసా మేము. అందరూ, అరే మీరు మామూలు వాళ్ళు కాదురా బాబు, వాళ్ళని గెలిచారా, వాళ్ళ మీదే గెలిచారా. మా అందరికీ ఆనందం, సంతోషం. ఈ కాన్ఫిడెన్స్లో ఇంకో ఛాలెంజ్ చేసాం. ఏంటో తెలుసా? వచ్చే ఆదివారం 9th క్లాస్ వాళ్ళు వచ్చే ఆదివారం 9th క్లాస్ స్టూడెంట్స్ వస్తారా, మ్యాచ్ ఆడదాం. గమనించండి, వచ్చిన ఈ విజయం మాకు ఆనందం పెంచిందా తగ్గించిందా? కాన్ఫిడెన్స్ పెంచిందా తగ్గించిందా? గట్టిగా చెప్పండి అమ్మా. మీరు ఏదైనా ఒక ప్రార్థన చేశారనుకో, దేవుడి దగ్గరికి వచ్చి వెంటనే దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అనుకో, ఆనందంలో మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవిస్తాం, ఇంకా ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. గమనించండి, అదే సాతానుగాడికి నచ్చ. ఇది తెలుసు కాబట్టే సాతానుగాడు ఒక విజయం నీ జీవితంలో వచ్చిన వెంటనే, నీ కుటుంబంలో ఒక సంతోషకరమైన శుభవార్త జరిగిన వెంటనే, నీ కుటుంబంలో ఒక విజయాన్ని అనుభవిస్తున్న వెంటనే, ఒక ఆనందాన్ని అనుభవిస్తున్న వెంటనే సాతానుగాడు ఎంట్రీ ఇచ్చేస్తాడు. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? ఎక్కువ కాలం నువ్వు ఆనందించడం వాడికి నచ్చనే. ఎక్కువ కాలం ఈ అమ్మాయిని ఆనందించనిస్తే, ఎక్కువ కాలం ఈ పురుషుడిని ఆనందించడానికి వదిలితే మరిన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, మరింత గొప్పగా వాడబడతాడు, మరింతగా దేవునికి దగ్గరగా జీవిస్తాడు. గమనించండి, అందుకే సాతానుగాడు దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి కూడా మనల్ని ఆనందించనివ్వడు. దేవునికి స్తోత్రం. ఏలియాకి గొప్ప విజయాన్ని ఇచ్చాడండి.
గొప్ప విజయం. ఎంత ఘనమైన విజయాన్ని ఏలియా ఖాతాలో దేవుడిచ్చినా ఏలియా మాత్రం ఇచ్చిన విజయాన్ని బట్టి సంతోషించలేకపోతున్నాడు. గమనించండి, నా చిన్నప్పుడు నాకు సైకిల్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఎందుకంటే నాకు సైకిల్ వచ్చేది కాదు. నా ఫ్రెండ్కి ఒక సైకిల్ ఉండేది. నేను ఎదుగుతున్నప్పుడు ఆ సైకిల్ కొంచెం లేటుగా నేర్చుకున్నాను. పెద్ద సైకిల్, చిన్న సైకిల్ కాదు, అది పెద్ద సైకిల్. ఇప్పుడు చిన్న సైకిళ్ళు వస్తున్నాయి. ఆ పెద్ద సైకిల్ ఎక్కి తొక్కడానికి ట్రై చేసేవాడిని. ఎలా తొక్కేవాడిని అని అంటే మీ అందరికీ తెలుసు, అది డైరెక్ట్గా సీటు మీద కాదు, దాన్ని పక్క తొక్కుడు అంటారు. ఎంతమంది తెలుసు? పక్క తొక్కుడు అంటారు. మధ్యలో కాలు పెట్టి తొక్కుకుంటా వెళ్ళేవాడిని. దీన్నే పక్క తొక్కుడు అంటారు. ఎంతమంది తొక్కరు చేయొద్దండి? ఉన్నారు కొంతమంది. రైట్, దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా సీట్ ఎక్కాం, పక్క తొక్కుడు. ఆ పక్క తొక్కుడు తొక్కుకుంటూ వెళ్తే అబ్బా మంచి ఆనందం అప్పట్లో. గమనించండి, ఆ సీట్ ఎక్కేటప్పుడు కూడా మేము ఎలాగెక్కేవాళ్ళం అంటే ఆ సైకిల్ని కొంచెం దూరం నడిపించుకుంటూ ఫాస్ట్గా నడిపించుకుంటూ వెళ్ళి సడన్గా దూకి సీటు మీద ఎక్కేవాళ్ళం. గమనించండి, ఆ రోజుల్లో అనిపించేది నాకు కూడా ఒక సైకిల్ ఉంటే అబ్బా ఆనందమే వేరు, ఆ సంతోషమే. సొంత సైకిల్ నాకుంటే ఆ ఆనందమే వేర్రా, ఆ సంతోషమే వేర్రా. గమనించండి, ఆ తర్వాత సొంత సైకిలు దేవుడు నాకు ఇచ్చాడు. కానీ అంతగా నేను ఆనందించలేక, సైకిల్ దేవుడు ఇచ్చేశాడు కానీ ఆనందం మాత్రం ఎక్కువ రోజులు నాకు లేదు. తర్వాత బైక్ కావాలి అని అనుకున్నాను. గమనించండి, బైక్ ఉంటే చాలురా బాబు, ఆనందమే వేరు. గమనించండి, బైక్ను కూడా దేవుడు ఇచ్చాడు కానీ నేను అనుకున్నట్టుగా నాకు ఆనందం లేదు. ఇప్పుడు ఏం కావాలి? కారు కావాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాడో తెలుసా? దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో మనం ఆనందిద్దాం అనుకునే లోపు సాతానుగాడు ఇంకో ఆలోచన పుట్టిస్తాడు. ఏంటో తెలుసా? ఇది కాదు అసలైన ఆనందం, ఇంకొక చోట ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఏదో ఒకటి చెప్పి దేవుడిచ్చిన వాటిని కూడా ఆనందించనివ్వకుండా చేసేయటమే సాతానుగాడి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రభునందు ప్రియులారా, ఏలియా అద్భుతమైన విజయం. ఆనందించాలి. 1 సంవత్సరం పాటు ఆనందించిన తప్పులేదు. అంత గొప్ప విక్టరీ ఏలియాకి దేవుడిచ్చాడు. కానీ సాతానుగాడు ఎంట్రీ అయిపోయాడు. నువ్వు ఆనందించడానికి వీలు లేనే లేదు. గమనించండి, దేవుడిచ్చిన వాటిని కూడా దేవుడు సాతానుగాడు వచ్చేసి మనల్ని ఆనందించనివ్వకుండా చేసేస్తాడు. దేవుడు మనకి ఇల్లు ఇచ్చాడా? మనం ఏం చేయాలి చెప్పండి? ఏడవాలా? దేవుడు మనకి కొత్త గృహాన్ని ఇచ్చాడు, ఏం చేయాలి? మనం ఆనందించాలి. గమనించండి, కానీ సాతానుగాడు మనల్ని ఆనందించకుండా చేసేస్తాడు. దేవుడు చక్కని భార్యనిచ్చాడా? ఆనందించాలి. దేవుడు భర్తనిచ్చాడా? ఆనందించాలి. కానీ సాతానుగాడు ఆనందించనివాడు. దేవుడు బిడ్డలనిచ్చాడా? ఆనందించాలి. కానీ సాతానుగాడు ఆనందించనివాడు. దేవుడు చక్కటి సంఘాన్ని ఇచ్చాడా? ఆనందించాలి. కానీ సాతానుగాడు ఆనందించనివాడు. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడా? ఆనందించాలి. కానీ సాతానుగాడు ఆనందించనివ్వడు. ఎందుకో తెలుసా? మనం ఆనందిస్తూ ఉంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాం. ఆనందిస్తూ ఉంటే ఇంకా గొప్ప ప్రార్థన చేస్తాం. ఆనందిస్తూ ఉంటే ఇంకా గొప్పగా దేవుని సన్నిధానంలో కనిపిస్తాం. కాబట్టి వాడు ముందుకు చేస్తాడు. ఏలియా ఆనందాన్ని ఆపటానికి ఒక యెజబెలును పంపించాడు. ఎవరిని? ఏలియా ఆనందాన్ని ఆపటానికి ఒక యెజబెలును పంపినట్టుగా, దావీదు ఆనందాన్ని ఆపటానికి సౌలును లేపినట్టుగా, అపొస్తలుడైన పౌలును ఆపటానికి ఒక విషసర్పాన్ని పంపినట్టుగా, ప్రభువుని ప్రియులారా, యేసయ్యను ఆపటానికి ఒక శోధన తర్వాత మరొక శోధనని పంపినట్టుగా నువ్వు నేను ఆనందించుదామనే లోపు ఏదో ఒక శోధన, ఏదో ఒక విషసర్పం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అప్పు, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక అనుమానం. ఈ అనుమానం గురించి ఆలోచిస్తాం, ఈ బాధ గురించి ఆలోచిస్తాం, ఆ అప్పు గురించి ఆలోచిస్తాం, ఆ శోధన గురించి ఆలోచిస్తాం. కానీ దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఆనందంగా ఉండలేం. ఈ రోజున చాలా విషయాల్లో నువ్వు ఆనందించాలి. ఈ ప్రభు వల్ల ఆరాధనకు వచ్చినటువంటి నీతో నాతో దేవుడు చెప్పేది, చాలామందికి లేని వాటిని
నేను నీకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు ఇతరుల కంటే చాలా కుటుంబాల్లో లేనిది నీ కుటుంబానికి నేను ఇచ్చాను. చాలా ఇళ్లల్లో జరగనిది నీ కుటుంబంలో నేను చేశాను. వాస్తవానికి నువ్వు ఇక్కడ కూర్చున్నా నువ్వు ఆనందించాలి, ఇతరుల కంటే చక్కగా ఆనందించాలి. కానీ నువ్వు ఆనందించట్లా. కారణం తెలుసా? సాతానుగాడు లేని దాన్ని నీ గురించి నీకు చెప్తూ ఉంటాడు, ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచన చేయమని చెప్తుంటాడు. ఉన్నదాన్ని బట్టి నువ్వు ఆనందించాలి. కానీ సాతానుగాడు ఆ ఆనందాన్ని లేకుండా, ఆ సంతోషించనివ్వకుండా ఆపేసి ఏదో ఆలోచించమని చెబుతాడు. ఎందుకు తెలుసా? మనం ఆనందించడం వాడికి నచ్చనే. పౌలుని కొట్టి చిత్తకొట్టి చెరసాల్లో వేసేశారు. గమనించండి, సంఘానికి ఒక ఆపద వచ్చింది. ఆ సంఘం పేరు ఫిలిప్పి సంఘం. సంఘానికి ఒక ఆపద వచ్చింది, పౌలుకి ఇంకొక ఆపద వచ్చింది. ఆ సంఘాన్ని ప్రారంభించినటువంటి అపోస్తలుడైన పౌలుకు ఒక కష్టం వచ్చింది. ఆయన్ని కొట్టి చెరసాల్లో వేసేశారు. గమనించండి, చెరసాలలో ఉన్నటువంటి పౌలు గురించి అందరూ బాధపడుతున్నారు. మా సంఘానికి ఎందుకు వచ్చిన బాధలు? అన్ని సంఘాలు బాగానే ఉన్నాయి, మా సంఘానికి ఈ కష్టాలు వచ్చినాయి. అందరు పాస్టర్ గారు బాగానే ఉన్నారు, మా పౌలు పాస్టర్ గారికి చెరసాల్లో వేసేశారు అని అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పి సంఘానికి చెరసాలలో ఉండి ఒక ఉత్తరం రాస్తూ ఈ మాట చెబుతాడు. ఆ మాట చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఆనందించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్పుదును, ఆనందించండి. దేవునికి స్తోత్రం. చిత్తకొట్టి పౌలుని చెరసాల్లో వేసేశారు. సాతానుగాడు అనుకుంటున్నారు, ఎలా ఈ సంఘం ఆనందిస్తుందో నేను చూస్తా. ఇప్పుడు ఈ సంఘానికి ఒక శోధన నేను తీసుకొచ్చా, ఎలా ఈ సంఘం ఆనందిస్తుందో చూస్తా. ఈ పాస్టర్ గారిని జైల్లో పెట్టా, ఎలా ఈ సంఘం ఆనందిస్తుందో నేను చూస్తా. ఎలా ఈ పాస్టర్ గారు ఆనందిస్తారో చూస్తా. గమనించండి, ఈ ట్రిక్కు అపోస్తలుడైన పౌలుకి తెలుసు. అందుకే ఉత్తరం రాస్తూ అంటాడు, నాయనలారా, అయ్యలారా, సంఘమా, నేను చెరసాల్లో ఉన్నా, కానీ మీరు మాత్రం ఆనందంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. చెరసాల్లో ఉన్నా, నేను ఇక్కడ ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా. మీరు నా గురించి బెంగపడకండి. సంఘానికి వచ్చిన శోధనల గురించి బెంగపడకండి. ఫిలిప్పి సంఘమా, మనకి శోధన వచ్చింది, కానీ ఆనందించాలి. దేవునికి స్తోత్రం. సాతానుగాడు అనుకుంటుంది ఏంటో తెలుసా? ఈ శోధన ఈ సంఘం మీదకి తీసుకొచ్చా కాబట్టి వీళ్ళు ఏడుస్తూ కూర్చుంటారని. సాతానుగాడి ప్లాన్ మనం వర్కౌట్ అవనివ్వకూడదు. నన్ను చెరసాల్లో పెట్టి మేమందరినీ ఏడిపించాలనుకుంటున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టి సంఘం ఏడుస్తూ కూర్చోవాలనేది వాడి యొక్క ఉద్దేశం. అందుకే చెప్తున్నా, ఫిలిప్పి సంఘమా, ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. ప్రభువుని ప్రియులారా, ఈరోజు మన సంఘానికి ఒక ఆపద కలిగితే ధైర్యంగా ఈ మాట చెబుతున్నా, దేవుడు చెబుతున్నాడు, మరింతగా మనం ఆనందించాలి. దేవునికి స్తోత్రం. ఎంత శోధన కలిగితే అంతగా మనం ఆనందించాలి. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మీరు గిల్లారనుకో, ఏడుస్తారా నవ్వుతారా? చెప్పండి అమ్మ. చిన్నపిల్లలకి గిల్లితే ఏడుతారా నవ్వుతారా? నేను ఒక షాపులో ఈ మధ్య ఒక షాప్కి వెళ్ళాను. అందులో ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ చేతిలోకి తీసుకున్నాను, రబ్బర్ బొమ్మ. దాన్ని గిల్లితే నవ్వుతుంది. ఏం చేస్తుంది? దాన్ని గట్టిగా గిల్లితే పక్కపక్కమని సౌండ్ చేసుకుంటూ నవ్వుతుంది. ఇంకా గట్టిగా గిల్లాను, ఇంకా గట్టిగా సౌండ్ చేసుకుంటూ పక్కపక్కమని నవ్వుతుంది. అది లేదని ఇంకా గట్టిగా గిల్లా, ఇంకా గట్టిగా నవ్వుతుంది. క్రైస్తవ విశ్వాసులుగా మనం ఇలా కనిపించాలి. దేవునికి స్తోత్రం. సాతానుగాడికి అర్థమైపోవాలి, బాబోయ్ ఈ జార్జి గారు కట్టిన సంఘం మామూలు సంఘం కాదురా, వీళ్ళని ఎంత గిల్లితే అంత నవ్వుతారు. దేవునికి స్తోత్రం. ఎంత గిల్లితే అంత ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత ఇబ్బంది పెడితే అంత బలమైన పరిచర్య ఇక్కడ జరుగుతుంది. ప్రభువుని ప్రియులారా, ఈరోజు నువ్వు నేను తెలుసుకోవాల్సిన విషయం అదే. పౌలుకి ఒక కష్టం, సంఘానికి మరొక కష్టం. ఎన్ని కష్టాలు ఇక్కడ? ఎన్ని కష్టాలండి? పౌలు గారికి ఒక కష్టం, సంఘానికి ఒక. అందుకే ఉత్తరంలో అంటాడు, ఒకసారి ఆనందించమని చెప్పాడా? ఎన్నిసార్లు అంటాడు? అరే బాబు, మనకి 2 కష్టాలు వచ్చాయి. ఒకటి సంఘానికి కష్టం వచ్చింది, ఒకటి నాకు కష్టం వచ్చింది. కాబట్టి మీరు 2 సార్లు ఆనందించండి. దేవునికి స్తోత్రం. సాతానుగాడికి పిచ్చెక్కేసింది. అమ్మో, ఈ ఫిలిప్పి సంఘం ఏంట్రా,
కష్టాలు వస్తే నవ్వుతుందేంటి? కష్టాలు వస్తే ఇంత చక్కగా వాడబడుతుందేంటి? పౌలు గారు చెప్తున్నారు, మనకి 2 కష్టాలు వచ్చాయి, ఆనందించండి. మరలా చెప్తున్నా, ఆనందించండి. దేవునికి స్తోత్రం. యోబు దగ్గరికి సాతానుగాడు వచ్చాడు, యోబుని గట్టిగా గిల్లాడంట. యోబుని గట్టిగా గిల్లాడు. యోబు ఆనందించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గట్టిగా గిల్లాడంట యోబుని, ఇంకా గట్టిగా ఆనందిస్తున్నాడు. లేదు రక్తం వచ్చేలా గిల్లాలి యోబుని అని చెప్పేసి రక్తం వచ్చేలా గిల్లాడంట యోబుని. ఇంకా మరింతగా యోబు ఆనందించటం చూశాడు. గమనించండి. నవ్వుతావేంటయ్యా బాబు? యోబు నీకేమైనా పిచ్చెక్కిందా? గిల్లితే ఏడవాలిగా నవ్వుతావేంటి? కష్టాలు వస్తే ఏడవాలిగా నవ్వుతావేంటి? నీ పిల్లలందరినీ ఇబ్బంది పెడితే నవ్వుతావేంటి? మీ పొలంలో నష్టం వస్తే నవ్వుతావేంటి? నీ పశువుల మందంతా నాశనం అయిపోతే నవ్వుతావేంటి? నేను గిల్లుతూ ఉంటే నవ్వుతావేంటి? సాతానుగాడు అడిగాడంట. సాతానుగాడికి యోబు చెప్పాడంట, గిల్లు, ఇంకా బాగా గిల్లు, బాగా గిల్లు, బాగా నన్ను ఇబ్బంది పెట్టు, బాగా నన్ను శోధించు. సాతానుగాడితో యోబు అంటాడంట, నువ్వు నన్ను ఎంత శోధిస్తే నేనంత సువర్ణంలా మారిపోతాను. గట్టిగా చెప్పలు కొట్టాలి. యోబు చెప్తున్నాడు, నువ్వు ఎంత శోధనకి గురి చేస్తే నేనంత సువర్ణంగా మారిపోతా. శోధించబడిన మీదట నేను మరింత మెరుగైన బంగారంలో మారుతా. క్రైస్తవ విశ్వాసులుగా 36 సంవత్సరాల పైన సంఘ చరిత్ర అనుభవం ఉంది మన సంఘానికి. ఈ విషయాన్ని మర్చిపోకండి. ఎంత ఎక్కువ శోధన వస్తే మన సంఘాన్ని దేవుడు అంత బాగా దీవించబోతున్నాడని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, యోబు అదే మాట చెబుతున్నాడు. ఈ మాటలు వింటున్న సహోదరుడా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ఒక ప్రసంగాన్ని చేశాడు. ఆయన తన నోటితో ఈ మాట చెప్పాడు. ఒక మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. త్వరగా అమ్మా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఎవడ్రా నువ్వు నా ఇంటి మీదకి వచ్చావు అనలా? మీరు ధన్యులు, సంతోషించి. చాలండి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఎవరైనా అన్యాయంగా మిమ్మల్ని తిట్టారా, మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆనందించండి. అలా ఆనందించగలిగితే కిందకు ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? అప్పుడు పరలోకములో మీ ప్రతిఫలము అధికమవుతుందట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైనా అన్యాయంగా తిట్టారనుకో, ఆనందించు. దేవుని ప్రక్షాళన నువ్వు జీవిస్తూ ముందుకెళ్తున్నప్పుడు అన్యాయంగా ఎవరైనా తిట్టారనుకో, నువ్వు ఆనందించి. ఎందుకో తెలుసా? నీ అకౌంట్లో డబ్బులు పెరుగుతున్నాయి. ఎక్కడ అకౌంట్ కాదు, పైనున్న అకౌంట్లో దేవుడు డబ్బులు పెంచుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎవరైనా లేనిపోని మాట నీ మీద పుట్టించి, ఒక పుకారు పుట్టించి, అన్యాయంగా నువ్వు అనని మాట నువ్వు అన్నావు అని నిరూపించారనుకో, నువ్వు ఆనందించాలి. ఎందుకు తెలుసా? పరలోకంలో నీ ప్రతిఫలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కువ కష్టం వస్తే పరలోకంలో మన అకౌంట్లో అంత ప్రతిఫలం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం.